రామతీర్థంలో రాముడి తల నరికిన నిందితుడుకి అదే ఆలయానికి ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పించడం అంటే ఈ సంఘటనకి వాళ్లే బాధ్యులు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ మేము ఆ రోజుల్లో అతని మీద తప్పుడు కేసు పెట్టుంటే మీరు ఆ కోర్టులో విచారించి అసలు నిందితుడిని పట్టుకోవచ్చు, ఆ కేసు అతని మీద ఎత్తివేయవచ్చు. కానీ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు నిందితుడికి ఇలాంటి సహాయం మీరు చేశారంటే ఆ సంఘటన మీరే చేయించి వైసీపీ మీద ఆరోపణ చేశారని అనుకోవాల్సి వస్తుందని బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు సనాతన బోర్డుకి అంబాసిడర్గా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఏమీ స్పందించలేదు. బీజేపీ వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. ఈ రోజు నిందితుడికి 5 లక్షల రూపాయలు సహాయం చేశారు. ఒక పక్క కోర్టులో కేసు నడుస్తుండగా అసలు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం ఏమీ చేయట్లేదు. అంటే దీన్ని బట్టి ఇదంతా మీ కుట్రని అర్థమవుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.